పుర్రకో బుద్ధి జివ్వకో ఋషి ఊరుకో ఆచారం వాడకో కట్టుబాటు అన్నట్టు ఒక్కో కాడ ఒక్కో తీరు ఆచారాలు ఉంటాయి. ఒకళ్ళకు మంచిగా అనిపించింది, ఇంకొకళ్ళకు వింతగా ఉంటది. అగో గట్లాంటిదే గీ వింత పెండ్లి ఎట్లున్నదో ఒకసారి చూసి చెప్పుండ్రి. అదేంది పిల్లగానికి చీర కట్టిండ్రు ఏంది అనుకుంటుర్రా? ఈ పెండ్లి స్పెషాలిటీ అదే మరి. ఓ తీరుగా చెప్పాలంటే ఇది జంబలకడి పాంబ పెండ్లి అన్నమాట. అంటే ఆడివిల్ల మొగోళ్ళ తిరగ బట్టలు వేసుకొని పెండ్లి పిల్లగాని వేషం వేస్తుంది. పిల్లగాడు చీర కట్టి రైకదోడికి పెండ్లి పిల్ల తిరగ తయారవుతాడు అన్నట్టు. ప్రకాశం జిల్లా మరకాపురం మండలం దరిమడుగు అనే ఊర్లుండే నాగార్జునకు వైపాలెం మండలం బోయలపల్లిలుండే సుమిత్రకి ఒగి తిరగ జరిగింది పెండ్లి. వాళ్ళిద్దరు ఇట్లా బట్టలు మార్చుకొని ఏషాలు మార్చుకొని మేకప్లు వేసుకొని నాగుల పుట్ట దగ్గర పూజలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారట వీళ్ళు. అందుకే పిల్లగాడు చీర కట్టుకొని నెత్తిన డబ్బు ఎత్తుకొని పోతుంటే వెనకమర్ల పెండ్లి పిల్ల మహారాజ్ తిరగబోతున్నది. మంచిగున్నది కదా ఆచారం. పిల్లగాడు ఇంటికాన్న ఉండి బువ్వకూర వండాలి, పిల్ల ఆఫీస్ పోయి జాబ్ చేయాలంటేనే తక్లీఫ్ అవుతుంది కదా. మరి వీళ్ళు అనుకున్నట్టే సుఖ సంతోషాలు కలగాలని కోరుకుందాం. ఏమంటారు? శకునంబల్కే బల్లి కుర్దిల పడ్డదట. అగో అట్లనే చేస్తున్నది ఎమ్మెల్సీ కవిత. రాజకీయాలలో పంచాదులుంటే విధానపరమైన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి కానీ మనుషులను కించపరిచినట్టు మాట్లాడద్దు. ఆ ముచ్చట కవితకు తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అని పటోళ్ళ కార్తిక్ రెడ్డిని చిన్న పిల్లగాడని తీసి పారేసినట్టు మాట్లాడింది. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. ఇదేం పద్ధతి కవిత? పగలు ప్రతీకారాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని బాడీ షేమింగ్ ఏంది కవిత? కవిత విషయంలో జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? కవిత లేక ఆమె వ్యాఖ్యలు పెద్ద పట్టించుకోవద్దన్నట్టు మాట్లాడిండు. అది తప్పెట్లయితది? జగదీష్ రెడ్డి నడమ కేసీఆర్ ను కలవని రోజులు ప్రతిరోజు వాళ్ళే మాట్లాడుకుంటుండ్రు. జగదీష్ రెడ్డిని అట్లా అనుమని కేసీఆరే అన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఓ తీరుగా చూస్తే జగదీశ్వర్ రెడ్డిని కవిత తిట్టిందంటే కేసీఆర్ ను తిట్టినట్టే కదా. కేసీఆర్ చెప్పింది జగదీష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడని బీఆర్ఎస్ పార్టీలు అందరికి ఎరుకున్న ముచ్చటే కాబట్టి తండ్రి నానలేక జగదీష్ రెడ్డిని అంటున్నది అన్నట్టే కదా. ఆయన లిల్లీ పుట్టు చిన్న పిల్లగాడని చిల్లర పంచాది ఎందుకు? బాడీ షేమింగ్ ఎందుకు? వాడెవడో తలకు మాసినోడు కేసీఆర్ ను గద్ద ముక్క అన్నాడు. వానికి నీకు తేడా ఏంటిది? ఈ ఉద్దర పంచాదులు బంద్ చేసి ఏదన్నా లొల్లుంటే మీ ఇంటోళ్ళతో తెలుసుకో, నిన్ను కాదంటే అప్పుడు నిర్ణయం తీసుకో. అంతేగాని కాంటిల నాల్సున్నట్టు బీఆర్ఎస్ పార్టీలనే ఉండి ఇట్లా మాట్లాడు చాలా తప్పని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.